నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో జిల్లాలు పునర్వ్యవస్థీకరిస్తామన్న కాంగ్రెస్ సర్కార్. రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పులు చేస్తామన్న పొంగులేటి. వచ్చే ఏప్రిల్ నుంచి తెలంగాణలో అందుబాటులోకి మరో డిస్కమ్. హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ కేబులింగ్కు సిద్ధమైన డిపిఆర్. సింగరేణి పరిరక్షణే లక్ష్యమన్న భట్టి. కార్మికులకు బ్యాంకుల ద్వారా ₹1 కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడి. కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు. స్థానిక పంట కాల్వ నుంచి నీటిని వాడుతున్న అధికారులు. స్వప్రయోజనాల కోసమే జగన్ రాయలసీమ లిఫ్ట్ చేపట్టారన్న నిమ్మల. నిధులు బొక్కడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఘాటు విమర్శలు. పరకామణి కేసులో ప్రమేయమున్న పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్, ఏసీబీలకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్కు సిబిఐ నోటీసులు. ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ. బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని దాడులు. ఓ కిరాణా దుకాణదారును హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మండలాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇష్టారీతిన మొక్కుబడిగా జరిగిందని మంత్రి ఆరోపించారు. ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు, 4 జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని చెప్పారు. మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త మండలాలు చేసే విషయంలో కానీ, కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో, వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో, పొగిడే వారికి ఒక మండలమో, పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని ముఖ్యమంత్రి గారితో, కేబినెట్ తో చర్చించిన తర్వాత ఒక నివేదికను తెప్పించుకొని శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని తెలియజేస్తున్నాను. తెలంగాణను 2047 కల్లా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ పద్ధతిని తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి 70 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చామని తెలిపారు. 19న మరోసారి వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్కు వెళుతున్నామని, భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని శ్రీధర్ బాబు వివరించారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి 3 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు సాగుతా ఉన్నాం. అదే ప్రధానమైన ఆసుపత్రుల ద్వారా తెలంగాణలో ఫస్ట్ టైం మెడికల్ టూరిజం పాలసీని తీసుకొచ్చాం అధ్యక్ష. అదే విధంగా ఈరోజు అన్ని రంగాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి, కేవలం డబ్బులు ఉన్న వారికే కాదు, వారి పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈ $3 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన అంశం అధ్యక్ష. మీరు చెప్తా ఉన్న జిఎస్డిపికి సంబంధించి $600 బిలియన్ చేయాలంటే చూసేవారికి, వినేవారికి ఇది డ్రీమ్ గా కనబడుతుంది. బట్ ఈ రోజు మా ఆలోచన, మా దృక్పథం ఈ రోజు $3 ట్రిలియన్ చేయాలని. ఈ రోజు ఇక్కడ
యువతకు ఉద్యోగాలు రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ముఖ్యమైనది. అది ఏ విధంగా ఇక్కడ తీసుకురావాలా, ఏ విధమైన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచనతోనే ఫస్ట్ టైం మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే మరి MSME పాలసీ తీసుకొచ్చాం. దావోస్ లో మేము చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి అధ్యక్ష చాలా 60% వరకు గ్రౌండ్ చేసే కార్యక్రమం చేశాం. దిస్ ఈజ్ హైయెస్ట్ ఎవర్. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన విధానాల వల్ల బొగ్గు గన్లను నేరుగా సింగరేణికి కేటాయించకుండా వేలం నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రైవేట్ ఏజెన్సీలు రంగప్రవేశం చేస్తున్నాయని ఆయన అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు ధర కంటే ప్రైవేట్ సంస్థలు తక్కువ ధరకే బొగ్గును సరఫరా చేస్తున్నాయని వివరించారు. సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్వరలో సింగరేణి పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు సంస్థ CMD డైరెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. సంస్థపై ₹1 భారం పడకుండా బ్యాంకుల ద్వారానే ₹1 కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇది వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఒకప్పుడు బొగ్గు తీయటం అనేది ఈ ప్రాంతంలో మోనోపలి. ఇప్పుడు ఆ మోనోపలి నుంచి ప్రైవేటైజేషన్లోకి, గ్లోబలైజేషన్లోకి దేశం, ప్రపంచం కూడా వచ్చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగరేణికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు బాయిలన్నీ కేటాయించాల్సింది పోయి ఇప్పుడు ఆక్షన్ చేస్తూ ఉన్నారు. ఆక్షన్ లో సింగరేణి పార్టిసిపేట్ చేసి ఎవరు సింగరేణితో పాటు ప్రైవేట్ వ్యక్తులు, ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా దాన్ని తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త డిస్కమ్ అందుబాటులోకి రానుందని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన హైదరాబాద్ నగరంలో భూగర్భ విద్యుత్ కేబులింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఇంధన శాఖ 4052 కోట్ల DPR సిద్ధం చేసిందని వెల్లడించారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం అంటే పాలమూరుకు నీళ్లొద్దని చెప్పడమేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎల్లకాలం నీళ్లు అందుబాటులో ఉండే శ్రీశైల జలాశయాన్ని కాదని ఉన్న సాగునీటి ప్రాజెక్టులకే నీళ్లు అందించలేని జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా BRS మాజీ ఎమ్మెల్యేలతో కలిసి నిరంజన్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. జూరాలపై ఏడాదిలో కేవలం 45 రోజులు మాత్రమే పంపులు నడుస్తున్నాయని, శ్రీశైలంలో 220 రోజులు పంపులు నడుస్తున్నాయని తెలిపారు. జూరాల నుంచి నీళ్లు తీసుకుని కోయల్కొండ, కొండాపురం వద్ద జలాశయాలను నిర్మించాలని కాంగ్రెస్ చెబుతోందని అన్నారు. అలా చేస్తే 1000 ఎకరాల అటవీ భూములు, 45 గ్రామాలు ముంపునకు గురవుతాయని, అనుమతులు రావని తెలిపారు. తెలంగాణ వ్యతిరేక శక్తులే జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని వాదన తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితులలో శ్రీశైలంని టచ్ చేయొద్దు, పైనే వాడుకోవాలి మీరు అనేటువంటి ఆ మాయలోకి, ఆ ట్రాన్స్ లోకి మనల్ని తెచ్చేటువంటి దుర్మార్గం చేసినారు. జూరాలకు వచ్చేటువంటి వరదతో పాటు జూరాలకు దిగువన తుంగభద్ర, కృష్ణలోకి వచ్చి కలిసే కాడ 430 నుంచి 450 TMCల నీళ్లు ప్రతి సంవత్సరం మోసుకొస్తుంది. అంటే శ్రీశైలంలో ఎప్పుడైనా తోడిపోసుకోవడానికి మనకు రిజర్వ్ ఉంటాయి. ఎప్పుడు రిజర్వ్ ఉండేటువంటి నీళ్ల కాడ తీసుకుంటే నువ్వు అభినందించాల్సింది పోయి అదేదో వెళ్తే అయినట్లు, తప్పైనట్లు మాట్లాడడంలోనే నీ భావదారిద్ర్యం ఉంది, నీ బానిస మనస్తత్వం ఉంది, నీ చాతగానితనం ఉంది. తెలంగాణకు ద్రోహం చేసేటువంటి బుద్ధి ఉంది అందులోనే. జూరాలకెళ్ళి నీళ్లు తీసుకోవాలి అనడం అంటే పాలమూరుకు నీళ్లు వద్దని చెప్పడమే. మీ ద్రోహం సంపూర్ణంగా ప్రజలకు అర్థమైన నాడు చరిత్రలో మీకు స్థానమే ఉండదు. ఏనాటికైనా చరిత్రలో నిలిచేది నీళ్లు కావాలని తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ SIPB సమావేశం కొనసాగుతోంది. గత 13 సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం తెలపగా ఇవాళ పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులపై రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చర్చిస్తోంది. SIPB సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయన్న చంద్రబాబు అదే ఉత్సాహంతో 2026లోనూ పనిచేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పనిచేశారంటూ సీఎం కితాబిచ్చారు. టాటా, జిందాల్, బిర్లా, ఆదాని, రిలయన్స్, TCS, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని, గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందన్నారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
2029 నాటికి విద్యుత్తు కొనుగోలు ధరను 3.7కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజలపై విద్యుత్తు ఛార్జీల భారం పడకుండా చూడటం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. విద్యుత్ రంగంలో కూటమి ప్రభుత్వం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయని తెలిపారు. గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారని తెలిపారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందన్న సీఎం ఆ కిక్ కోసం అందరూ పనిచేయాలన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద జరిగిన బ్లోఅవుట్ గ్లాస్ లీక్ను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్థానిక పంట కాలువ నుంచి నీటిని వదిలి మంటలను నియంత్రిస్తున్నారు. నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జేసీబీ సాయంతో మట్టిని తవ్వుతున్నారు. రాజమహేంద్రవరం, నరసాపురం ఓఎన్జీసీ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటితో పోల్చితే మంటల తీవ్రత కాస్త తగ్గిందని అధికారులు తెలిపారు. బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బావిని శాశ్వతంగా మూసివేసే ఆలోచనలో ఓఎన్జీసీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ ఒత్తిడి తగ్గే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి అదుపు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బాధిత గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. 1 గంట కల్లా వాసన వచ్చిందండి. అప్పుడు మా గ్రామస్తులు మాకు దూర ప్రాంతాలు వెళ్ళిపోమని మాకు తిరిగి చేశారండి. అప్పుడు మాకు పిల్లలతోటి ఇంకా కట్టుకున్న బట్టలతోటి ఓపు లేని మనుషులండి, అది బీబీ షుగర్ తోటి చాలా ఇంటికాడ అన్ని వదిలేసి తాళాలు కూడా వేసుకోకుండా మేము పరుగులు ఎత్తేసామండి. వచ్చేసిన తర్వాత మాకు మా మంటలు మాత్రం చాలా గట్టిగా వచ్చేసినాయండి సార్. మేము చాలా ఇబ్బంది పడ్డామండి మా పిల్లలతోటి. మా చిన్న చిన్న పిల్లలండి, మరి నీళ్ళు వేసుకున్న బిడ్డలు ఉన్నారండి, మళ్ళీ ఉద్దాటలు ఉన్న బిడ్డలు ఉన్నారండి. చాలా బాధలు పడ్డామండి సార్. నిన్న కరెక్ట్గా 10 ఆ టైం నుంచి స్టార్ట్ అయినా 10 ఆ టైం నుంచి స్టార్టింగ్ అయ్యి మధ్యాహ్నం 2 ఆ టైం దాకా బాగా మంచి ఎక్కువ పట్టేస్తే దానికోసం ఇంకా అందరూ భయపడిపోయి ఇంకా గ్యాస్లో హెల్మెట్లు మొత్తం కట్టేసి తర్వాత ఇంకా ఎవరికాలు పరుగులు తీసుకుని వచ్చేసామాట. మాకేంటంటే దగ్గరలో ఉంది మన పంచాయతీ అని చెప్పేసి ఈ పంచాయతీకి రావడం జరిగింది. కొంతమంది ఏమో లక్వరం కళ్యాణ మండపం వెళ్ళిపోయారు, కొంతమంది అలాగా ఎవరికి ఇంకా తోచింది చుట్టాలింటికి వాళ్ళు ఎవరికి వాళ్ళు తోచింది వెళ్ళిపోయారు. భయంగా ఉంది. రాత్రి కూడా మేము చాలా దూరంగా వెళ్ళిపోయాం. స్మెల్ వచ్చిందండి. పొగ విపరీతంగా దట్టంగా అక్కడ చేలలో ఊడిపుడుతున్నారండి. జనం భయభ్రాంతులకి అయ్యి పారిపోయారండి. పారిపోయిన తర్వాత మామూలు ఇలా జరిగిందండి. ఆ తర్వాత 1:30 బ్లాస్ట్ అయిపోయిందండి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ప్రాణ భయంతో పరిగెత్తించారండి. ఓఎన్జీసీ బ్లోఅవుట్ బాధితులకు అండగా ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఓఎన్జీసీ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించగా ప్రస్తుత పరిస్థితిని వారు వివరించారు. గ్యాస్ లీక్ను అరికట్టేందుకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అందుతున్న సాయంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతారని, వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని చంద్రబాబు సూచించారు. సమస్య పూర్తిగా తీరే వరకు ఊళ్ళు వదిలిన వారు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని తెలిపారు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి, ఇతరత్రా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంటలను అరికెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల సాయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించాలన్న సీఎం భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఓఎన్జీసీ ఇతర భాగస్వామ్య సంస్థలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మాజీ సీఎం జగన్ చేసింది ముమ్మాటికి రాయలసీమ దోపిడీనేనని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసమే రాయలసీమలో జగన్ ప్రాజెక్టులు చేపట్టారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 20 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేసేందుకు అవకాశం లేని చోట పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ అని పెట్టి జగన్ హడావిడి చేశారని మండిపడ్డారు. 2020లోనే ఎలాంటి అనుమతులు లేకుండా 3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారన్న మంత్రి 15 రోజుల్లోనే నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలిచ్చిందన్నారు. నాడు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చేసిన తప్పుల వల్ల ఎన్జీటీ 100 కోట్లు పెనాల్టీ కూడా విధించిందని మంత్రి గుర్తు చేశారు. 5 సంవత్సరాల పాలనలో సినిమా సెట్టింగులేసి ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగుల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈ రోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రోజు టన్నులు వాళ్ళు అచ్చులు గుద్ది అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాయలసీమ కరువైనటువంటి ఈ ప్రాంతానికి ఈ యొక్క సాగునీటే శాశ్వత పరిష్కారం అనేటువంటి
ఆలోచనలో భాగంగానే మరి ఆయన ఎన్టీఆర్ గారు ప్రాజెక్టులకి శ్రీకారం, రాయలసీమలో శ్రీకారం చుడితే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష్యం సాధించేటువంటి దిశగా మరి ప్రయాణించినటువంటి విధం కానీ, ఒక వెలుగోడు బ్యాలెన్సర్ కానీ, ఒక గోరకల్లు కానీ, ఒక అవుకు కానీ, ఒక గండికోట కానీ, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ నేతలు నిస్సిగ్గుగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయాన్ని తమ పాలనలో అడ్డుకున్న వైసీపీ నేతలు తామే అనుమతులు తెచ్చామంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయానికి సంబంధించిన వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పట్టాభిరామ్ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ మొత్తం సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తేల్చి చెప్పారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ కి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తూ ముందుగానేమో జనవరి నెలలో సైట్ క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016 అక్టోబర్ 7వ తేదీన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించి ద కాంపిటెంట్ అథారిటీ హాస్ గ్రాంటెడ్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫర్ పబ్లిక్ యూజ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఎప్పుడు ఇచ్చారు ఇది? అక్టోబర్ 7, 2016. ఆ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్య జగన్ రెడ్డి, కొద్దిగా సిగ్గుందా నీకు? సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచుతున్నాం. ఇవాళ గత వారం 10 రోజులుగా తెగ మొరుగుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారంట. ఆ కర్మ మాకెందుకు పట్టిందయ్యా? ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తున్నది మీరు. నిస్సిగ్గుగా మీ పాత్ర ఏమీ లేకపోయినా, క్లియరెన్సెస్ ఏమీ మీరు తీసుకురాకపోయినా అంతా మేమే చేశామని చెప్పి గతంలోనేమో అడ్డుకున్నారు. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? తమిళనాడులోని కరూర్ పట్టణంలో జరిగిన తొక్కిసలాట కేసులో తమిళ వెట్రిక్ కళగం అధ్యక్షుడు నటుడు విజయ్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో తొక్కిసలాటకు సంబంధించిన కారణాలపై విజయ్ను సీబీఐ ప్రశ్నించనుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఛాతీ వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆమె ఆసుపత్రికి వచ్చినట్లు వివరించాయి. సోనియా గాంధీ దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నగరంలో ఉన్న కాలుష్యం కారణంగా ఆమె తరచుగా పరీక్షల కోసం వస్తుంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సోనియా వయస్సు 79 సంవత్సరాలు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈవీ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల వేళ ఈవీ పాలసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జీవో తీసుకువచ్చామని వివరించారు. ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది. అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా 25% నుంచి 50% దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ఇవి కాక 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. గతంలో స్క్రాప్ పాలసీ లేదు. తిరుమల పరకామణి కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు వెళ్లాలని సిఐడి ఏసీబీని ఆదేశించింది. నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉందని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సిఐడి ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో పరకామణిలో లెక్కింపునకు సంబంధించి తక్షణం తేవాల్సిన సంస్కరణలపై తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించిన నివేదికపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భక్తులను లొంగీలపై
తనిఖీ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ విధానాన్ని నివేదికలో ప్రస్తావించలేదని పేర్కొంది. కానుకల లెక్కింపునకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటుపై కూడా నివేదికలో ఎలాంటి వివరాలు లేవని ఆక్షేపించింది. ఈ రెండంశాలపై ఈవోతో చర్చించి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని టీటీడీ తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు కోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఇద్దరు కన్నబిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరు గ్రామంలో చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని తండ్రి శివరాములు, కుమార్తె రీతిక, కుమారుడు చైతన్యకు గత రాత్రి పొలం వద్ద ఉరేసి చంపి యాపల్ చెరువు వంపు వాగు కల్వర్టులో పడేశాడు. తర్వాత తాను చనిపోయేందుకు కరెంటు తీగలను పట్టుకున్నాడు. అయినా చావకపోవడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పిల్లలు ఇంటికి రాలేదని వెతికిన కుటుంబ సభ్యులకు పొలం వద్ద విగతజీవులుగా కనిపించారు. తీవ్ర అనారోగ్యం పాలైన శివరాములను మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మణిచక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి దారుణంగా చంపేశారు. రాణా ప్రతాప్ భైరాగి అనే జర్నలిస్ట్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో బంగ్లాలోని హిందువులు వణికిపోతున్నారు. నర్సింగ్డీ జిల్లా చార్ సిందూర్ బజార్లో తన కిరాణా దుకాణంలో ఉండగా కొందరు దుండగులు లోపలికి చొరబడ్డారు. మణిచక్రవర్తిని తీవ్రంగా కొట్టి కత్తులతో పొడిచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మణిచక్రవర్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల 40 ఏళ్ల హిందూ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడిన ఇద్దరు దుండగులు ఆమె కుమారుడి ముందే జుట్టు కత్తిరించారు. షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు తలొగ్గుతున్నారో తనకు అస్సలు అర్థం కావడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తాజాగా భారత్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ప్రధాని మోదీ విధానాలు దేశానికి హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ చెప్పే ప్రతిదానికి తల ఊపేందుకు ప్రజలు మోదీని ప్రధానిగా ఎన్నుకోలేదని ఖర్గే మండిపడ్డారు. ప్రధాని దేశం కోసమే నిలబడాలని సూచించారు. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్టు చేయడంపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ప్రపంచ ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. విస్తరణవాదానికి పాల్పడేవారు ఎక్కువ కాలం మనుగడ సాగించలారనే విషయాన్ని హిట్లర్, ముస్సోలిని వంటి వారిని చరిత్ర చెబుతుందని ఖర్గే గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. దీర్ఘకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల సురేష్ కల్మాడి ఈ తెల్లవారుజామున 3:30 సమయంలో పుణేలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1944 మే 1న మద్రాసులో జన్మించిన ఆయన పుణేలో కీలక రాజకీయ నేతగా ఎదిగారు. అక్కడి నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 3 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పివి నరసింహారావు మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కల్మాడి సేవలందించారు. కల్మాడి మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఓ ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కుపోయి పోలీసులకు చిక్కిన ఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది. ఎవరూ లేని ఇంటిలో చోరీ చేయడానికి పథకం వేసుకున్న ఓ దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కన్నం మధ్యలో ఇరుక్కుపోయాడు. లోపల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాక అందులోనే వేలాడుతూ ఉండిపోయాడు. రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన యజమాని వంటగదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో దొంగ వేలాడుతూ ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాదాపు గంట పాటు శ్రమించి పోలీసులు దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చినట్లు తెలిసింది. తమిళనాడులో హిందువులకు ఊరట లభించింది. తిరుప్పరం కుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ కేసులో డిసెంబర్ 1న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేశారని ద్విసభ్య ధర్మాసనం మండిపడింది. దీపం వెలిగించేందుకు అనుమతినిస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయన్న స్టాలిన్ ప్రభుత్వ ఆందోళనను తోసిపుచ్చింది. హిందూ ఆలయంలో దీపం వెలిగించడం వల్ల శాంతికి భంగం కలుగుతుందని ఓ శక్తివంతమైన రాష్ట్రం వాదించడం హాస్యాస్పదంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాతి స్తంభం దర్గాకు చెందిందన్న వాదన అవాస్తవమని తెలిపింది. దీపం వెలిగించేటప్పుడు ప్రజలను అనుమతించొద్దని మదురై కలెక్టర్ను ఆదేశించింది. కోర్టు తీర్పుపై స్పందించిన అధికార డీఎంకే తీర్పును పరిశీలించిన తర్వాత కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. అటు హైకోర్టు తీర్పును పిటిషనర్లు, హిందూ సంఘాలు, బీజేపీ స్వాగతించాయి. జపాన్లో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. వాయువ్య జపాన్లోని షిమానే ప్రిఫెక్చర్లో
6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. షిమానే ప్రిఫెక్చర్లో రాజధాని మాట్సే, ఇతర నగరాల సహా పక్కనున్న టొట్టోరి ప్రిఫెక్చర్లో భూప్రకంపనలు సంభవించగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు విపత్తులో ఎవరికీ గాయాలు, ఆస్తి నష్టం వంటివి జరగలేదు. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. షిమానే అణు విద్యుత్ ప్లాంట్ సహా మౌలిక సదుపాయాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులను గుర్తించలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ వెల్లడించింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. కొంతకాలంగా రష్యా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చమురు కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరగడంతో ఈ మేరకు స్పందించింది. అసత్య వార్తలతో తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆక్షేపించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురుతో 3 నౌకలు జామ్నగర్ రిఫైనరీకి బయలుదేరాయని గత వారం బ్లూంబర్గ్ ఓ కథను రాసింది. అది అసత్యమని, గత 3 వారాల్లో రష్యా నుంచి జామ్నగర్ రిఫైనరీ ఎలాంటి కార్గో స్వీకరించలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఈ నెలలో కూడా రష్యా నుంచి చమురు డెలివరీలు ఉంటాయని భావించడం లేదని పేర్కొంది. పారదర్శక జర్నలిజమని చెప్పుకునేవారు అసత్య కథనాలను ప్రచురించడం బాధాకరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం జామ్నగర్ రిఫైనరీ దేశీయ ఇంధన అవసరాలు తీర్చడంతో పాటు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన వేళ బ్లూంబర్గ్ కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే రిలయన్స్ స్పష్టతనిచ్చింది. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో జిల్లాలు పునర్వ్యవస్థీకరిస్తామన్న కాంగ్రెస్ సర్కార్. రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పులు చేస్తామన్న పొంగులేటి. వచ్చే ఏప్రిల్ నుంచి తెలంగాణలో అందుబాటులోకి మరో డిస్కం. హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ కేబులింగ్కు సిద్ధమైన డిపిఆర్. సింగరేణి పరిరక్షణే లక్ష్యమన్న భట్టి. కార్మికులకు బ్యాంకుల ద్వారా ₹1 కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడి. కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు. స్థానిక పంట కాలువ నుంచి నీటిని వాడుతున్న అధికారులు. స్వప్రయోజనాల కోసమే జగన్ రాయలసీమ లిఫ్ట్ చేపట్టారన్న నిమ్మల. నిధులు బొక్కడానికి ప్రాధాన్యమిచ్చారని ఘాటు విమర్శలు. పరకామణి కేసులో ప్రమేయమున్న పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్, ఏసీబీలకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్కు సిబిఐ నోటీసులు. ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ. బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని దాడులు. ఓ కిరాణా దుకాణదారును హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.